ముందుగా తండ్రి దేవునికి మన రక్షకుడు ప్రభువుని యేసుక్రీస్తుకి స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వచ్చిన ప్రతి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షంలో నడిపించిన పరస్పర వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గతి కాలంతో కాచి కాపాడి సజీవులకు ఉంచిన విధానం బట్టి అందరూ కూడా ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. లెంట్లోని ఆరవ ఆదివారము మట్టల ఆదివారం అండి. ఇదంతా ఎప్పటికీ పత్రిక బాగా చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు అండి. జకరియా 9వ అధ్యాయము 9-10 వచనాలు. రెండవ పాఠంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-11 వరకు అండి. హెబ్రీయులకు 12వ అధ్యాయము 1-11 వరకు. మూడవ పాఠంగా మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 వరకు అండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 వరకు. లెట్లోని 6వ ఆదివారము పల్మారము లేక మట్ల ఆదివారము ప్రారంభ గీతము. యెహోవా నాకు దూరంగా నడకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. సింహం నోట నుండి నన్ను రక్షింపము, గురుపోతు కొమ్ములలో పడకుండా నన్ను రక్షింపము. నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విన్నాడితివి, నన్ను రక్షింపక నీవేళ అంత దూరంగా ఉన్నావు. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల నిత్యుడమైన దేవా, నీవు మానవ కోటి మీద మిక్కిలి వాత్సల్యం గలవాడవై అందరూ నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అత్యంత వినయమును మాదిరిగా అనుసరించినట్లు మా శరీరమును దాల్చి శిలువ మీద మరణము పొందుటకు ఆయనను పంపి ఉన్నావు. మేము ఆయన ఓరిమిని అనుసరించుటకు ఆయన పునరుత్థానంలో పాలివారు అగటకును కృప దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. నీవు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత ఘనతతో నీవు నన్ను చేర్చుకొందువు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నీవేలా అంత దూరంగా ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. అపొస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తానండి, దయచేసి నాతో పాటు కూడా దగ్గరగా చెప్తాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె చదవబడిన దేవుడు దీవించినప్పుడు మన మధ్యలో ఫిలిప్ గారు ఉన్నారు. వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నామని అనుకోండి.